అదేగా మరి ప్రభువు గొప్ప దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఈ స్థలములో మరి ఎందుకు ఈ రీతిగా మనము కూడుకొని ఉన్నామో మీ అందరికీ తెలుసు. మరి వారు దేవుని యొక్క నామం నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరించి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యమును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా ధన్యత దేవుడు కలుగచేశాడు. మనతో పాటుగా ముందు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మరి రమ్యదీప్తి అలాగనే జోసఫ్ మాకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడ రిబ్బన్ కట్ చేయబోతున్నారు ప్రార్థన చేయ ఈ గదిని ప్రతిష్ఠిస్తూ మనం లోపలికి ఈ గృహంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. అందరూ కళ్ళ వచ్చండి. మా తండ్రి మీకు వందనాలు. విధాన్ని బట్టి ప్రేమను బట్టి నాయన నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని సెలవించిన ప్రకారముగా దానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. రమ్యదీప్తి యొక్క నాయన పెద్దమ్మ గారు చెప్పిన మాట ప్రభా అది ఎంతో నాయన నాకు సంతోషాన్ని కలుగచేసింది. నా చెల్లెలు కుమార్తె అయా మరి ఉన్నప్పుడు గృహం కట్టాలనుకుంది. ఇప్పుడు కట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని ఆ బిడ్డ ద్వారా నేను విని ఉన్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఈ గృహమును కట్టేస్తున్నాం. కొంచెం దగ్గర తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు దీవెనలు ఈ గృహానికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో అయ్యగారు ప్రార్థన చేయబోతున్నారు ఈ హాల్లో. తండ్రి దయగలిగిన మా నాయన, ఈ స్థలంలో నీ బిడ్డలు చక్కగా విశ్రాంతి పొందుతున్నప్పుడు కావాల్సినటువంటి నెమ్మదిని, ఆరోగ్యమును, శాంతి, సమాధానం బిడ్డలకు దయచేయండి. మీ ప్రసన్నత ఇక్కడ ఉంచండి నాయన. ఇదిగో నేను లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడిన వాక్యాన్ని నీ బిడ్డలపైన పలుకుచు ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తము జరిగించి మీరు చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఇది బెడ్రూమ్ కదా, సార్ కూడా వచ్చారమ్మా, తీసుకోండి. సంతోషంతో హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొట్టు ఒకసారి. రండి. ఈ నూతన గృహ ప్రవేశములో ప్రభువా
క్లాస్ కొట్టండి ఒకసారి గట్టిగా. కుర్రుడు బాగా చక్కగా రిబ్బన్ పట్టుకున్నారు. రైట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు దీవించబడుగాక. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాధనములు కంటి పాపవలే కాచి, దీవారాధనములు కంటి పాపవలే కాచి. బాగున్నాను. వారి దాంపత్య జీవితాన్ని ఫలింపజేసి ఉద్యోగ బాధ్యతలో మీరు తోడుగా ఉండి ఆయా ప్రభు మీరు ఇప్పటి వరకు ఆ బిడ్డలను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా నిశ్చయముగా నీవు నీ చేత కష్టార్జితం అనుభవించదవు, నీవు ధాన్యుడవు, నీకు మేలు కలిగిన వాగ్దానం చేసిన దేవా. ఆయా బిడ్డల విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా రుణ బాధలుంటే మీరు సహాయం చేయండి. గలవారు ధాన్యులు దేవుని గలవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక షాప్ గా నిర్మించారు. ఇది ఓపెన్ చేయడానికి, ఇక్కడ రిబ్బన్ కట్ చేయడానికి దైవజనులు ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారి ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ షాపుని ప్రారంభిస్తున్న తండ్రి సహాయం చేయండి. షాపు ద్వారా బిడ్డలు మేలు పొందుకోవాలి, దీవించబడాలి, వారి ఉద్దేశాలు నెరవేర్చబడాలి. ఆ రీతికి మీరు కృప చూపించి కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మనం అందరం అడుగు పెడదాం ఈ స్థలంలో. మరి దేవుడు కృప చూపించిన గాక. అబ్రాహం గారు రండి. మరి ఎప్పుడు అయ్యగారు మరి మాకు అవకాశం లేదంటే వ్యాపారం జరుగుతున్న సహాయం ఈ గృహం నాయన నీటి గృహంగా పరిశుద్ధాత్మ గృహంగా మీరుండి అధ్యక్ష వహించి క్రమంగా మర్యాద ప్రారంభం నుండి ముగింపు క్రమంగా మర్యాద జరిపించి మేమందరం సంతృప్తిగా భోజనం చేసి ఈ కుటుంబాన్ని దీవించి వెళ్ళడం సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధనామములో వేడుకుంటున్నాను తండ్రి. మరి దయచేసి గమనించండి, పలతోటి జయరాజు అలాగే నయమి గారు యొక్క కుమారుడు జోసఫ్ని, అలాగే కీర్తిశేషులు కటికల జోసఫ్ గారు అలాగే దేవి గారు ప్రేమించి రమ్యాదీప్తి అలాగే అద్విత్ అనే యొక్క బిడ్డలకు దేవుడు ప్రేమించి ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ మరి అయ్యగారి ద్వారా ముందుకి ప్రవేశిద్దాము. ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని పరివార వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలికారు మేలుకొనుట వ్యర్థమే అని మీ కుటుంబ సభ్యులు మీరు చెప్పడమా? ప్రభు అయిన యేసు రమ్ము సకల శుభముల నుంచి దేవునికి సమర్పణ చేయుచున్నాము. ఈ ఇంటిని ప్రభువునికే సమర్పించుచున్నాము. ఈ గృహ నివాసైన మీరు ఆయన ఎందుకు పూర్ణ విశ్వాసం నుంచి ఆయన సిరి కాంతి ఎందు నడుచుకునేదిరా. ఆయననే నమ్ముకొని చెప్పండి, ఆయననే నమ్ముకొని ఆయనను హృదయపూర్వకముగా ఇచ్చినటువంటి కుమారుడు మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు కూడా దాని ప్రతిదినము అయా ప్రభు యొక్క ఆయన బయటకు ఉద్యోగం గెలుచున్నప్పుడు వారి తండ్రి తండ్రి యొక్క ఒక్కసారి చూడండి.
కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రారంభిస్తున్నాం. రండి ఉత్సాహించి ప్రభావ అర్పించినటువంటి చక్ర గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా విగ్రహంలో వారిని నిలిచినంతకాలం నాయన మీ కృపాక్షేమాలతో వారిని యెహోవా యందు భయభక్తులు గలవాడు మీ ఆశీర్వాద అనేక మందికి ఆశ్రయం ఇచ్చే గృహంగా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ప్రభా తండ్రి అబ్రహాము శారాల గృహంలాగా మీ గృహాన్ని మీరు మెండుగా ఆశీర్వదించమని ఈ యొక్క గృహంలో నివసించినంత కాలం నాయన నాయన వారి ఇరువురిని వారికి ఇచ్చిన అద్విత్తును మీరు జ్ఞాపకం చేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇక మాసపట్ల నుండి ప్రారంభించి ప్రతిష్ఠిస్తున్నాము. ప్రభు సన్నిధి మోకరించి సార్ ఒకసారి దగ్గర తండ్రి యొక్క కట్ చేయకండి, ఒక్క నిమిషం కట్ చేయకండి. తండ్రి యొక్క కుమారుని యొక్క సముద్రము సృష్టించే ఆయనదే సాత్యుని హస్తమే భూమి చేసెను ఆయన దైవము పాలితులా ప్రార్థన చేసుకుందాం. నిరంతరము స్తోత్రార్హుడేకంగా ఈ యొక్క నడిచేడు బెడ్రూమ్ తోడుగా ఉండే వ్యాధి బాధలు బలహీనతలు అనారోగ్యతలు దరిజారకుండా నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని బిడ్డ ప్రభా బాగా చదువుకొని మంచి జ్ఞానవంతుడుగా ప్రభా ఒక ఉన్న స్థితికి వచ్చి సహాయం చేయమని కుటుంబాన్ని నిండారుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ఎందుకంటే ముఖ్యంగా ప్రభావ నేను కలిగి జీవించడానికి అనేకలకు ఆదిత్యమిచ్చే గృహంగా ఆనందాన్ని కలిగి చేసే గృహంగా సమాధానకరమైన గృహంగా ప్రభావ ఈ నామంలో ప్రభావ అనేకలకు ప్రభావ నేను చూపించే గృహంగా ఉండడానికి మీరు సహాయం చేయమని మీరు ఇచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వదనాలు చెల్లించుకుంటున్నాను. రమ్యాని తన భర్తను బిడ్డను మీరు దీవించమని చేరువేసిన తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు మాడిన తర్వాత సందేశాలు మనం ఇవ్వడానికి సిద్ధంగా సందేశం చాలా పూర్తిగా ఉంది కనుక ఎంతగా మీకు ఏ టైం పంపించాలి టైం చక్కని ఈ ప్రవేశము జరిగింది. ఈ గృహంలోనికి మీ నామం పట్టుగా మీ సన్నిధి తోడుగా వచ్చాయి. యేసు నామం పెట్టుకున్నాం. ఓకేనా? ఆహా, నేను ఎప్పుడు అన్నాను? మీ అబ్బాయి పెళ్ళికి వస్తా అన్నాను నేను. వారిని ఆహ్వానిస్తున్నాం. వారి తరువాత చాలా సంతోషించాము. ఇలా స్థలం దొరికింది, పక్కనే అమ్మాయిలు ఉన్నారు,
మరి వీళ్ళు కూడా మా అమ్మ వాళ్ళకి మొట్టమొదటి తెలుసు, వాళ్ళ ఆంటీ వాళ్ళంతా మొదటి తెలుసు, ఆలోచనగా ఉంటాడు. మరి మా చిన్నాళ్ళు కూడా తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయినా దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు మిమ్మల్ని చక్కగా వందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీవు నా తోడు ఉన్నాయా, నాకు భయమేలనా యేసయ్యా. గుప్పిలు విప్పే దాతృత్వం, సువార్త సేవకు చేయి చాచి గుప్పిలు విప్పే దాతృత్వం కలిగిన వాడు. మచ్చలేని ఘనాపాటి పరతోటి, మచ్చలేని ఘనాపాటి పరతోటి శ్రీ పరతోటి జోసెఫ్ స్వరూప్ కుమార్, పరతోటి జయరాజు నవీం గార్ల ప్రథమ కుమారుడు, పరతోటి జోసెఫ్ భాగ్యమ్మ గార్ల మనవుడు, కీర్తిశేషులు పరతోటి జోసెఫ్ భాగ్యమ్మ గార్ల మనవుడు. బాపట్ల సాల్వేషన్ ఆర్మీలో స్కూల్ విద్య పూర్తి చేసి నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దాటని భార్య, అన్నదమ్ములు అక్కా చెల్లుండంటే అపరిమితమైన ప్రేమ. అన్నదమ్ములు విద్య పూర్తి చేసి మైలవరం ఎల్బిఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేసి, మైలవరం ఎల్బిఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి. చప్పట్లు చప్పట్లు. ముగిస్తాను. రెండో భాగంగా మత్తయి సువార్తలో చూసాం, అక్కడ వాక్యం ఉంటుంది, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి చెల్లిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఆదరించి మరి ఇప్పటి వరకు నడిపించిన స్థానిక పాస్టర్ గారైన నాగరాజు గారికి, అమ్మగారికి, మా కుటుంబం పక్షాన చెల్లిస్తున్నాము. అలాగే మా అమ్మనాన్ని వర్ణించి చేసిన సునీల్ పాస్టర్ గారికి, మరి బాపట్ల టీచర్స్ కాలనీ ఏఎల్సి సంఘ కాపర్ గారైన జయ రంగబాబు గారికి, అలాగే పాస్టర్ గారికి మా కుటుంబం పక్షాన వందనాలు చెల్లిస్తున్నాము. మరి చెన్నై నుంచి వచ్చిన పాస్టర్ గారు రాలేదు, పాస్టర్ గారు వచ్చారు, వారికి మా కుటుంబ పక్షాన వందనాలు. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాము. మరి అందరికీ భోజన ఏర్పాట్లు చేయబడినాయి, మీ అందరు సహకరించి మా కుటుంబాన్ని ఆశీర్వదించవలసింది కోరుతున్నాము. ఈ కార్యక్రమం, ఈ గృహం ఇంత చక్కగా నిర్మించడానికి మాకు చిన్న దాని నుంచి పెద్ద పని వరకు పక్కనే ఉండి మమ్మల్ని నడిపించిన రాజేష్ గారు, అలాగే రమదీప్తి వదిన, తన ఇద్దరు కుటుంబాలను బట్టి
వాళ్ళకి చాలా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. వాళ్ళు లేకపోతే వాళ్ళ సహకారం లేకపోతే ఇది ఇలా జరిగేది కాదు. మరి ఆ కుటుంబానికి మేము చాలా రుణపడి ఉన్నాము. అలాగే మాకు చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో మరి పక్కనే ఉండి నడిపించిన ఆనంద్, కిరణ్, బాను, ఇలా ఈ యూత్ వాళ్ళు, చింటూ, మరి వీళ్ళందరికీ రాత్రి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లలో చాలా సహకరించారు. వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ గృహానికి తాపి మేస్త్రి కాకి రవికుమార్, అలాగే రమేష్ గారు, అలాగే కరెంట్ పని చేసిన రమేష్ గారికి, మరి బాబావళి మేస్త్రి ఎలివేషన్ లో హెల్ప్ చేశారు. అలాగే టైల్స్, మార్బుల్స్ లో, గ్రానైట్ లో హెల్ప్ చేసిన ప్రకాష్ మేస్త్రి గారికి, అలాగే పెయింట్ పనిలో హెల్ప్ చేసిన మరి ఇంత చక్కగా రావడానికి సహకరించిన ఆనంద్ గారికి, అలాగే శేఖర్ గారికి మరి మా కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాము. మరి వచ్చిన అందరికి ఆలస్యం అయింది, దయతో మన్నించండి. సో అందరికి భోజన ఏర్పాట్లు చేయబడినాయి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మంచి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. అందరూ తలలు వంచండి. ప్రభువా ఆదరణ నీవే ప్రభువా, నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మస్తుతులు. తొట్టిల్ల నీయవు మా పాదములను, తోడై నీడై సహవాసము ఈ స్థలములో తలలు వచ్చినటువంటి బిడ్డలకు, మరి విశేషముగా ఈ నూతన గృహాన్ని నిర్మాణము చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు జోసఫ్ కి, అలాగే రమ్య దీప్తి, ఇరు కుటుంబాలకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ జరిగిన కార్యక్రమానికి దేవుని హస్తము నిరంతరము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మా సంఘ పెద్దలు లోపలికి రాబోతున్నారు. ఒకసారి సల్వేషన్ ఐస్ క్రీమ్ నీకే కావాలి, ఏ పార్టీ కావాలి చెప్పు. పార్టీ ఎలా అదే ఇప్పుడు అడిగేదా ఇవే మా ఇంటికి వచ్చావా? అబ్బాయి
అరే చిన్న హాయ్ చెప్పరా. అది నమస్తే, బాగున్నారా? అదంతే తర్వాత తెలుస్తుందిలే. రెడీ సార్, లుక్ హియర్, స్మైల్ మేడం, చూడండి అందరూ. లుక్ హియర్, ఓకేనండి. క్లోజ్ అవ్వండి. చాలా రెడీ, లుక్ హియర్, బెడ్ హెడ్ కొంచెం టైట్. yes రెడీ, లుక్ హియర్, స్మైల్. అక్కడే ఇలా రా చిన్న. తల స్ట్రైట్ చేయి, చాలు అలా పెట్టండి. నెక్స్ట్ డ్రై కాంటాక్ట్ అవ్వండి. మరి పెద్ద కదా నాకు చెప్పకుండా వెళ్ళమని, నాకు చెప్పకుండా వెళ్ళమని ఎక్కడికి వస్తా. నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ షూటే.
ఏ అక్కడ 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 Sir, all of you look here, smile, all of you. Yes, wait, look here, smile. Ready, all of you look here, smile. Yes. Okay, sir. Madam, కొంచెం. Yes, ready. హ్యాపీ 1 2 Yes, look here, smile. Yes, look here. అలాగే ఉండండి. హ్యాపీ 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 చూడు ఇక్కడ కెమెరా చూడు వెయిట్ 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 అందరూ స్మైల్ చేస్తా ఉంటారు లుక్ హియర్ ఆల్ ఆఫ్ యూ వెయిట్ వెయిట్ లుక్ హియర్